జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న. ప్రస్తుతం నేను వరంగల్లోని గిరిమాజిపేటలో ఉన్నాను. ప్రధానంగా ప్రజలకు సమస్య కలిగించేది చెత్తా చెదారం. ఇక్కడ ఉన్న చెత్త అక్కడే ఉంది. ఎంత దుర్గంధం వస్తుందంటే కుక్కలు కానీ కోతులు కానీ విపరీతంగా వస్తున్నాయి. మన ఇప్పుడు వరంగల్లో కానీ హనంకొండలో కానీ కుక్కలకు కానీ కోతులకు కానీ అస్సలు కొదవలేదు. కోతులు అడవిలో ఉండాలి, కుక్కలు ఉన్నా వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వేయించాలి. వీటికి ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మన మున్సిపల్గా పట్టించుకోవాలి. మరి ఇక్కడ కొందరు స్థానికంగా ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం సమస్య ఉంది ఏంటి అనేది. నమస్తే సార్. నా పేరు మేడం మురార్కార్ మనోహర్. మేము కమేలా రోడ్లో ఉంటాము. మేము స్థానికులమే, కాకపోతే ఇక్కడ మోరీలు కానీ సరిగ్గా తీయడం లేదు. ఈ ఈ చెత్త చెదారం రోడ్ల మీద వేస్తున్నారు. అధికారులు దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్యం కానీ మీరు శానిటేషన్ కానీ కరెక్ట్గా చూడాలని అధికారులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఎవరు ఇటు సరిగ్గా చూడడం లేదు, సరిగ్గా పట్టించుకోవడం. ఇది ఎన్నో డివిజన్ సార్? ఇది 26వ డివిజన్ మేడం. 26వ డివిజన్. ఎవరు మీకు కార్పొరేటర్? మాకు కార్పొరేటర్ బాలినేని సురేష్. ఇప్పుడు ఉన్నారా? అతనేనా? అతనే మేడం. ఇది కొంచెం కుంభకోణంలా కుంభకోణం. ఏంటా కుంభకోణం? చిట్టీలు తీసేసి ఆయనే ఇప్పుడు జైల్లో ఉన్నాడు మేడం. రిమాండ్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేడు, పట్టించుకునే నాదుడు లేడు మేడం. ఇప్పుడు ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు మేడం, ఎవరు లేరు. స్థానికంగా ఇదే ఇబ్బందులు అవుతాయి. ఈ కుక్కలతోని కోతులతోని ఈ చెత్త చెదారం ఇదంతా ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా. ఈ మధ్యలో చిన్న పిల్ల అబ్బాయిని కూడా ఎవరినో కుక్క కరిచింది మేడం. కరెక్టే, రామవర్షిలో కరిచింది. వాళ్ళకు కూడా అన్ని కాట్లు పడ్డాయి మేడం. ఆయన పడతానన్నారు, వాళ్ళు వచ్చింది మళ్ళీ తొందరనే వెళ్ళిపోయింది. పట్టలే, వచ్చింది వ్యాన్ వచ్చింది కానీ మళ్ళీ పట్టలే మేడం. ఈ దోమలకు కూడా అది ఎప్పుడో వారానికో 10 రోజులకో ఎప్పుడో ఒకసారి వచ్చి అట్లా కొట్టిపోతాను. అంటే ఇప్పుడు గ్రీవెన్స్ అవి ఉంటుంది కదా, మీరు పెట్టుకోలేదా? పెట్టుకోలేదు మేడం, ఎప్పుడు పెట్టలే మేడం. కుక్కలు ప్రధానంగా ఉన్నాయి, కోతులు వస్తున్నాయి, చెత్త చెదారం ఎక్కడిది అక్కడే ఉంటుంది మేడం. ఏం పెట్టలేదు మేడం. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మరి? ఇదే శుభ్రత, పరిశుభ్రత ఉండాలని కోరుకుంటాను మేము. అన్ని మంచిగా ఉండాలి, ఈ మూరలు తీసేసి అన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని కోరుకుంటాను మేము. డెవలప్మెంట్ కావాలండి మాకు. ఇక్కడ కార్పొరేటర్ కూడా ఉన్నా లేనట్టే. ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ ఆయన జైల్లో ఉండని లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ జైలుకు పోయిండు. ఆయన జైలు లేనప్పుడు కూడా కార్పొరేటర్, డివిజన్ కార్పొరేటర్ అనేది ఈ 2 సంవత్సరాలన్నరలో ఎదులో ఏది తిరగపోయేది, అసలు పట్టించుకునే నాదులు లేడు. అంటే సార్ ఇప్పుడు మీరు కార్పొరేటర్ జైలుకి వెళ్ళాడు అని చెప్తున్నారు కదా, అంటే కార్పొరేటర్ జైలుకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అసలు? అది అతని పర్సనల్ అనేది, అది పర్సనల్. అది చిట్టీలు, ఆయనకు చిట్ ఫండ్ కంపెనీ ఏదో చిట్టీలు అని చెప్పి ఆయన పర్సనల్ వ్యవస్థ. పార్టీ పరంగా అయితే లేదు. పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా ప్రతి ఒక్క పని కూడా మంచి చేశారంటారా? లేదు, పార్టీ పరంగా అసలు పట్టించుకునలేదు. ఆయన వాడలా ఎప్పుడు తిరగలేదు, ఏరియాకు ప్రజల సమస్యలు చూడలేదు, వార్డుల సమస్యలు చూడలేదు, చెత్తల సమస్యలు చూడలేదు, రోడ్డు సమస్యలు చూడలేదు, ఏ సమస్య చూడలేదు. మరి ఏ సమస్య చూడనప్పుడు ఎలా గెలిచాడు సార్? అతను అప్పుడు ఏదో విధంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఇలాంటి పార్టీ పరంగా కొంచెం పార్టీ కార్యకర్తలు ఫోర్సెస్ వల్ల గెలిచాడు అంతే. ప్రజలు అంటే కార్యకర్తలు, ఇప్పుడు మేము డివిజన్ కార్యకర్తలు, డివిజన్ కార్యకర్తలు మేము కూడా కొంచెం సపోర్ట్ చేసినాం. అప్పుడు మీరు సపోర్ట్ చేశారు. అప్పుడు కార్యకర్తలం కాబట్టి మేము కూడా సపోర్ట్ చేయడం వల్ల అతను గెలిచి బయటపడ్డాడు అంతే. అంటే ఈ మా ప్రాంతానికి మంచి చేస్తాడు అని చెప్పేసి అని మీరు సపోర్ట్ చేయడం వల్ల గెలిచిండు. కానీ గెలిచిన తర్వాత చేసింది ఏమీ లేదు. చేసింది ఏం లేదండి, ఇంతవరకు పట్టించుకుని లేదు. ఇందాక నేను అట్లా నుంచి వస్తుంటే బాగా దుర్గంధం వస్తుంది, ఏంటిది ఇదంతా చెత్త? మరి మున్సిపాలిటీ వాళ్ళు అవే చనిపోయినాయి. ఆ డబ్బా పెట్టేదండి వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు. ఆ డబ్బా కూడా తీసేశారు. అంటే ప్రతిరోజు క్లీన్ చేస్తారు కదా సార్? చేయరు వాళ్ళు, పట్టించుకోరు వాళ్ళు. ఇంకో 3 days అయినా తీయరు. అది ఇప్పుడు రోగాలన్నీ కూడా ఇట్లా ఉంటేనే కదా వచ్చేది. అంత అన్ని రోగాలు వచ్చి మనకేది అవుతుంటది కదా. మీరు ఎంత కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకునే ఆఫీసర్స్ లేనప్పుడు ఏం చేస్తాం? ఎవరికి కంప్లైంట్ చేస్తాం? కార్పొరేటర్స్ అక్కడ లేడు, ఇక్కడ ఎవరికి కంప్లైంట్ చేస్తాం? పై అధికారులు ఇంకెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ చేయాలి కదా. ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర అంటే ఇప్పుడు కొండ సూర్యక్క గారు, ఇప్పుడు తను గెలిచింది, మినిస్టర్ ఫర్ వచ్చింది ఆమెకు. ఇక తను అక్కడ ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది. ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరికి చెప్పాలి బాధ్యతలు? మేడం ఇక్కడికి వస్తారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తారు. అది ఎవరు పోవాలి? మేము బీఆర్ఎస్ కార్యకర్తలు, మేము పోయేటట్టు ఉండేది కదా అండి. నేను ఇక్కడ గత 4 సంవత్సరాలుగా కిరాయి ఉంటున్నాను. ఇక్కడ మెయిన్ వచ్చేసి కోతుల బెడద అండి. ఇక్కడ పిల్లలు కోతుల బెడద. కోతులు వెళ్ళకూడదామంటే మొత్తం టోటల్ మీదికూరి ఖర్చుడు ఇంట్లో వచ్చిందంటే ఇల్లు మొత్తం ఆగం చేసుడు. ఇప్పుడు అలనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ చెట్టు పెడితే కోతులు బయటికి పోవాలి, ఊళ్ళో కోతులు అడవిలో పోవాలి,
అడవులు లేకపోవడం అటు అదంతా అంటే అడవి ఎందుకు లేదు అసలు? అది కొట్టడం వల్ల ఇప్పుడు అడవులలో మొత్తం కొట్టుకొని తినడం వల్ల ఈ రాజకీయ నాయకులు అంతా స్వాధీనం చేసుకోండు అదంతా అలా కోతులు ఉండకపోవడం ఊళ్ళలో కత్తడం ఊళ్ళో విపరీతమైన బాధ అంటే కోతుల బాధ. నా ఇంట్లోకి వచ్చి అరకింటని బియ్యం మొత్తం నేలపాలు చేసేసింది. మొత్తం ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ తీసిందండి. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు అవన్నీ తీసి అవన్నీ ఖరాబ్ చేసేసింది. ఇక ఆ రోజు ఇక నేను ఎక్కడ ఉన్నా నేను అంగన్వాడీ ఫుడ్ సప్లై చేస్తూ ఉంటా. నా కొడుకు భరించలేక నాకు ఫోన్ చేస్తా డ్యూటీ బంద్ చేసుకొని వచ్చి అంటే డ్యూటీ అంటే గవర్నమెంట్ కాదు కాంట్రాక్ట్ బేసిక్ కింద చేస్తా కరెక్ట్ కానీ దాన్ని బంద్ చేసుకొని ఊరికి వచ్చి కోత నెల కొట్టాల్సి వచ్చింది. చెత్త విషయానికి వచ్చిందంటే 3 రోజులకు ఒకసారి క్లియర్ 3 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి క్లియర్ చేస్తారు. 3 రోజుల చెత్తనే ఇంత దుర్గంధం వస్తుంది వస్తుంది. 3 రోజులకు ఒకసారి. కానీ ఈ బాధ్యత మాత్రం డైలీ వైజ్గా రోజు తప్పించి రోజు అయినా కూడా తీసేయడం చేయాలి. ఈ పరిస్థితి అదండి దానికి. ఈ కోతల బెడద ఇది ఒకటి అండి. ఇది ఒకటి కుక్కల బెడద చిన్నపిల్లలు కలిసి చిన్నపిల్లలు ఈ మధ్యలోనే ఒక చిన్న అబ్బాయి కూడా కొరికేయడం అది నాకు తెలియదు కానీ చిన్నపిల్లలు వచ్చిందంటే చిన్నపిల్లలు బెదిరియడం అలా జరుగుతుంది ఈ ఏరియాలో. నేను వచ్చిన కాంచెలైతే మెయిన్ బాధ వచ్చేసి కోతుల బెడద ఉందండి. ఇక 20 వారం 10 రోజులైనా ఎత్తారు. ఇట్టు నీ గల్లెకి వెళ్ళి నడవాలంటేనే భయం అవుతుంది. రోజు అంటే 2 రోజులకు ఒకసారి వచ్చి ఎత్తిస్తున్నాం. ఎత్తేది లేదు ఏం లేదు. ఇప్పుడు అంటే మున్సిపల్ వాళ్ళు కూడా మన బ్లీచింగ్ పౌడర్ ఇస్తున్నారు. అదేం లేదు డైలీ ఇదే కథ. డైలీ ఇదే కథ. ఎన్ని రోగాలు వస్తాయన్న దోమలు అవి చాలా డేంజర్ అంటున్నా. ఈ పక్క ఇంట్లోకి కూడా ఇబ్బంది పాపం. అదే మరి ఇక్కడ ఎవరు స్థానికంగా కూడా ఎవరు చెప్పట్లేదు అన్న పక్కన ఇల్లు కూడా ఉన్నాయి కదా. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. సామాజిక అంటే ఇప్పుడు మనం చూసుకోవాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ అయినా ఉండాలి కదా అన్న. ఎవరికి ఉండాలి? ఈడ ఉన్న కార్పొరేటర్కి ఉండాలి లేకపోతే ప్రజాప్రతినిధి. నేను డైలీ ఇట్లోనే వెళ్తుంటా. ఓకే అది సో అంటే మీరు కూడా ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు ఏంటి? చెప్పలేమ్మా ఇప్పుడు మా ఏరియా కాదు ఇది. ఓకే అన్న. అయినా మీరు ఇప్పుడు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడారు. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఒకటి ఉన్నది ఇంకా అక్కడ ఒకటి ఉన్నది కూరగాయల మార్కెట్ దగ్గర. కూరగాయల మార్కెట్ కాడ ఇంకా ఘోరంగా ఉంటుంది. ఓకే అన్న థ్యాంక్ యూ. మీరు రండి వచ్చేది. వస్తాను తప్పకుండా.